ప్రపంచం భూమి నిజంగా ఎలా ఉందో అంగీకరించడానికి చాలా కాలం పట్టింది. కానీ ఆ సత్యం ప్రాచీన భారతీయ జ్ఞానంలో చాలా ముందే నిశ్శబ్దంగా దాగి ఉంది. మన పురాణాల్లో చెప్పే విష్ణువు యొక్క వరాహ అవతారం ఇందుకు ఒక ఆసక్తికరమైన ఉదాహరణ. వరాహుడు భూమిని విశ్వసముద్రం నుంచి పైకి ఎత్తుతున్న దృశ్యం మనకు చాలా చోట్ల శిల్పాలు, చిత్రాల్లో కనిపిస్తుంది. ఆ దృశ్యాన్ని గమనిస్తే భూమిని చాపగా కాదు, స్పష్టంగా గోళాకారంగా చూపించినట్టు అనిపిస్తుంది. ఇది కేవలం భక్తి కథ మాత్రమే కాదు, భూమి ఆకారం పట్ల అప్పట్లో ఉన్న అవగాహనకు ఒక ప్రతీకగా భావించబడుతుంది. పాశ్చాత్య ప్రపంచంలో భూమి గోళాకారం అనే భావన విస్తృతంగా అంగీకరించబడే శతాబ్దాల ముందే ఈ ఆలోచన భారతీయ సంస్కృతిలో ప్రతిఫలించినట్టు తెలుస్తుంది. ఇది ఊహ కాదు, చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. క్రీస్తు శకం 5వ శతాబ్దానికి చెందిన మహాఖగోళ శాస్త్రవేత్త ఆర్యభటుడు తన గ్రంథంలో భూమి గోళాకారంగా ఉందని స్పష్టంగా వివరించాడు. అంతేకాదు, భూమి స్థిరంగా కాకుండా తన అక్షంపై తిరుగుతుందని కూడా ఆయన చెప్పాడు. ఇది అప్పటి కాలానికి చాలా విప్లవాత్మకమైన ఆలోచన. అదేవిధంగా సూర్య సిద్ధాంతం వంటి ప్రాచీన ఖగోళ గ్రంథాలు భూమిని గోళాకారంగా నమూనా చేస్తాయి. గ్రహాలు, చలనం, సూర్యచంద్రుల గణనాలు అన్నీ భూమిని గుండ్రతను ఆధారంగా చేసుకున్నవి. ఇవన్నీ కలిపి చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆధునిక ఖగోళ శాస్త్రానికి చాలా ముందే భారతీయ ఖగోళ పరంపర భూమి గుండ్రతను గుర్తించింది. పురాణాలు భావాన్ని తెలిపాయి, శాస్త్ర గ్రంథాలు ఆధారాన్ని ఇచ్చాయి. ఈ రెండూ కలిసి మన ప్రాచీన జ్ఞానం ఎంత లోతైనదో చూపిస్తున్నాయి. ఇది ఇతరులతో పోల్చడానికి కాదు, మన గతాన్ని అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే గతాన్ని తెలుసుకుంటే గర్వం కాదు, గతం నుంచి నేర్చుకుంటే భవిష్యత్తుకు దారి కనిపిస్తుంది. ఇది కేవలం ఒక కథ కాదు, మన సంస్కృతిలో దాగి ఉన్న విజ్ఞాన దృష్టి.